పశువులు ఈ విధంగా నాలుక తిప్పుతూ ఉంటే దీన్ని టంగ్ రోలింగ్ లేదా టంగ్ ప్లేయింగ్, దీన్ని ఇంగ్లీష్లో ఓరోస్థెనిక్ సిండ్రోమ్ అని కూడా అంటారండి. ఇది ఎందుకు ఈ విధంగా వస్తుందనంటే పశువులను సాంద్ర పద్ధతిలో షెడ్యూల్లో ఉంచి మేపేటప్పుడు, అలాగే పశువుల పాకలో స్థలం తక్కువగా ఉన్నప్పుడు, పొట్టలో అల్సర్లు ఏవైనా ఏర్పడి ఉన్నప్పుడు, అలాగే తినే తిండిలో ఎండుగడ్డి తక్కువగా ఉండడం వలన కానీ, అలాగే ఎక్కువ పొడిగా ముక్కలుగా ఉండే ఆహారాన్ని పెట్టడం వల్ల అది నోట్లో ఉండే సమయం అనేది తక్కువగా ఉంటుంది. దాంతో దానికి బోర్ కొట్టేస్తుంది అనమాట. అందువల్ల కూడా ఈ విధంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని పరిశోధనలు చెప్తున్నారు. అలాగే దీంట్లో ఇంకా లక్షణాలు ఏమేమంటాయంటే నాలుక ఈ విధంగా తరచూ బయటికి లోపలికి ఆడిస్తూ ఉంటుంది. సో దీనివల్ల టైం అంతా ఎక్కువ దీనికి కేటాయించబడడం వల్ల ఏమవుతుందంటే సరిగా గడ్డి తినలేదు, అలాగే నెమరు వేసే సమయం కూడా తగ్గిపోతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే అలసట వచ్చేసి ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుందన్నమాట శరీరం పైన. సో ఇలాంటి పరిస్థితి దీర్ఘకాలంగా ఎక్కువ రోజులు ఇలాగే ఉన్నట్లయితే ఒకవేళ అది ఇంకా వేరే తీవ్ర ప్రభావాలు చూపించే అవకాశం కూడా ఉంది. దీనికి చికిత్సగా పశువులను సాంద్ర పద్ధతిలో పెంచుతున్నట్లయితే, అంటే బయటికి మేతకు లేకుండా షెడ్లోనే పెట్టి పెంచే వాళ్ళు మాత్రం అవి తిరగడం కోసము కొంచెం స్థలం అనేది సరైన స్థలం ఉండాలి. అలాగే వీలైతే ఖచ్చితంగా రోజుకు కొద్దిసేపు అయినా సరే బయటికి మేపుకు కానీ లేదా ఎక్సర్సైజ్ కోసం కానీ బయటికి తిప్పడం అనేది మంచిది. ఎండుగడ్డిని తగినంత, అంటే అందాజుగా మనము చెప్పేది ఏంటంటే పెద్ద పశువుల్లో 5-10 కిలోలు ఎండుగడ్డి అనేది అందుబాటులో ఉండాలి ప్రతిరోజు అని చెప్తాం. కాబట్టి ఆ గడ్డిని అందుబాటులో ఉంచండి నమిలేదానికి బాగా. అలాగే ఒకే పశువుని షెడ్లో ఉంచకుండా దానికి తోడు ఇంకా వేరే యానిమల్స్ కూడా కలిసి ఉంటే బాగుంటుంది. సో దీనితో సూక్ష్మధాతువులు అయినటువంటి మ్యాంగనీస్ అనే లోపం వల్ల కూడా ఈ విధంగా వచ్చే కండిషన్ ఉంది. కాబట్టి సో మినరల్ మిక్చర్ తగినంత దానాలు అందించాలి. ఉప్పు గడ్డలు లేదా సాల్ట్ లిక్స్ అంటారు కదా, ఇలాంటి వాటిని అందుబాటులో ఉంచడం వల్ల కూడా అవి నాకుతూ ఉండడం వల్ల కూడా వీటిలో ఆ డెఫిషియన్సీ అనేది తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం బాగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.